ఒంట్లో ఉన్న దురాత్మ శక్తులు కాలిపోతున్నా, వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. తీసుకురండి పట్టలోకి. 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, ఒంట్లో ఉన్న దురాత్మ కాలిపోతుంది. అగ్ని గంధకాలే రిలీజ్ చేస్తున్నాను. ఒంట్లో ఉన్న దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎలా? అరుస్తూ బయటకు వచ్చేస్తుంది, కాలిపోతుంది, కాలిపోతుంది. ఎస్, పట్టలోకి, తల్లోకి, కడుపులో 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు పాతాళం నుంచి సుడిగాలి వలె అగ్ని గంధకాలు కడుపులో, పొట్టలో తిప్పేస్తున్నాయి, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. ఎవరి ఒంట్లో ఏ దురాత్మలు ఉన్నా కానీ చూడండి, మంత్ర శక్తులు ఎలా కాలిపోతున్నాయో చూడండి. దురాత్మ శక్తులు, అంధకార శక్తులు లయమైతున్నాయి. ఎస్, చూడండి, దూతలు ఎలా డెలివరీ చేస్తున్నారో చూడండి. దూతలారా డెలివరీస్ కాలిపోతున్నాయి. ఎస్, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో చూడండి, ఇది ఒక మంత్రశక్తి. చూడండి ఎలా తల ఊపుతుందో చూడండి, తల ఎలా షేక్ చేస్తుందో చూడండి. ఎస్, ఎవరు నీవు? ఎస్, బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఇవన్నీ చంపేస్తావా? ఏం చేస్తావు? చూడండి ఎలా కసిగా ఉందో చూడండి. ఇవన్నీ చంపేస్తావా? చంపేస్తావా? ఎప్పుడు? ఏం చేసి చంపేస్తావు? ఈమె సంతోషం నీకు ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదా? ఎన్నాళ్ళ నుంచి బిడ్డ మీద దాడి చేస్తా ఉన్నావు? ఎన్నాళ్ళ నుంచి? ఈ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉండి ఏం చేస్తావు? ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఈమెకు ఏ ఆరోగ్య సమస్యలు పెట్టావు సైతానా? ఏ ఆరోగ్య సమస్యలు పెట్టావు ఇప్పటిదాకా? అంత పెట్టావా? అంత నువ్వే పెట్టావా? ఏ నొప్పులు పెట్టావు చెప్పు. ఈమెకు ఏ నొప్పులు పెట్టావు? ఏంటి? మైక్ దగ్గర పెట్టండి. ఏంటి? ఇది బతకూడదా? బ్రతకొద్దా? చంపేస్తావా? నువ్వు చంపేస్తావా? చంపేస్తాను. ఎప్పుడు 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 చంపేస్తావు? ఏ ఆరోగ్య సమస్యలు పెట్టావు చెప్పు. ఏ ఆరోగ్య సమస్యలు పెట్టావు? అంత పెట్టావా? అంత నువ్వే పెట్టావా? అంత నువ్వే చేసావా? ఇది బిజినెస్ చేస్తుందా? బిజినెస్ చేయడం నీకు ఇష్టం లేదా? మరి లోకంలో ఎంతో మంది బిజినెస్ చేస్తున్నారు. ఈమె బిజినెస్ చేస్తే నీకు ఇష్టం లేదా? బిజినెస్ చేస్తే నీకు వచ్చే నష్టం ఏంది? బిజినెస్ అయ్యొద్దా? నాశనం కావాలనా? నాశనం కావాలనా? బిజినెస్ చేయకుండా మరి ఏం చెయ్యాలి? మరి ఏం చెయ్యాలి? బిడ్డలతో ఉండొద్దా? ప్రపంచంలో ఉండొద్దా? చంపేస్తావా? ఎలా ఎలా చంపేస్తావు చెప్పు. తీసుకెళ్ళిపోతావా? ఎలా తీసుకెళ్తావు?
ఏంటి? ఎస్, దాని ఉసురు కట్టేసావా? ప్రార్థన చేస్తే నీకు వచ్చే కష్టం ఏది? ప్రార్థన చేయొద్దా? నువ్వు చేతబడి శక్తివా? ఎన్నాళ్ళ నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డను పీడిస్తున్నావు? ఎన్నేళ్ళ నుంచి? చాలా దినాల నుంచి పీడిస్తా ఉన్నావా? ఎవరు పంపించారు? పంపిస్తే వచ్చావా? నువ్వు పంపిస్తే వచ్చావా? వాళ్ళు ఏం చేసి పంపించారు? సైతానా? దాన్ని ఉండొద్దని చెప్పేసి పంపించారా? నాశనం చేయాలని. నాశనం కావాలా? ఇక యేసయ్య ఇక్కడ ఉన్నాడు. సైతానా యేసయ్య ఎవరో? యేసుక్రీస్తు ఎవరైనా ఏ సైతాన్ అంటుంది, యేసయ్య కూడా నా దేవుడు అంటుంది. నువ్వు ఎప్పుడన్నా అన్నావా? చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. సైతాన్ కూడా అంటుంది యేసయ్య నా దేవుడు అని చెప్తుంది. నువ్వు ఎప్పుడన్నా చెప్పావా? 3 దూతలు ఇక్కడ ఉన్నారు చూడండి. 3 దూతలు ఆ బిడ్డ ఎలా డెలివరెన్స్ చేస్తారు చూడండి. 3 దూతలారా యేసుక్రీస్తు నామములో డెలివరెన్స్ చేయండి. కడుపులో నుంచి, పొట్టలో నుంచి, స్థల్లో నుంచి మంత్ర శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. దురాత్మ శక్తులు కాలిపోతున్నాయి. దురాత్మ శక్తులు కాలిపోతున్నాయి ఫాస్ట్గా. చూడండి ఎలా అది దురాత్మ షేక్ అవుతుందో చూడండి. సెట్ చేస్తున్నారు యేసుక్రీస్తు నామములో. బడిగిరా. స్వీట్ చేసి వెళ్ళిపోతుంది. అలాగే ఫాస్ట్గా చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. డెలివరెన్స్ జరుగుతుంది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు కనిపించండి. డెలివరెన్స్ జరుగుతుంది. కార్యం జరుగుతుంది. అద్భుతం జరుగుతుంది. గట్టిగా మీరు చప్పలు కొట్టుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో కూడా కార్యం చేయబోతున్నాడు యేసుక్రీస్తు నామములో. అలాగే వెళ్ళిపోతుంది యేసుక్రీస్తు. అలాగే చూడండి అది వెళ్ళిపోతుంది. చూడండి విడుదల కలుగుతుంది యేసుక్రీస్తు నామములో. ఈ బిడ్డను విడిచేసి వెళ్ళిపోతున్నాం. నా చేయి పెడుతుండగా విడిచేసి వెళ్ళిపోతున్నా. యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావాలు. ఒకసారి లేవండి అమ్మా. ఒకసారి నడిచి చెక్ చేసుకోండి అమ్మా. మెల్లగా చూడండి అభిషేకం టచ్ చేస్తున్నామని. నడిచి చెక్ చేసుకోండి అమ్మా. నడిచి చెక్ చేసుకోండి. కెమెరా స్ట్రైట్. ఇప్పుడు ఎలా ఉందమ్మా? మీకు ఇప్పుడు ఒకసారి కాలు చేతులు జాడించండి. చాలా సుస్థిగా ఉంది. చాలా సుస్థిగా ఉండేది. కాలేదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బెంగళూరు నుంచి మీరు వచ్చారు. గట్టిగా చప్పలు కొట్టండి. ఈ బిడ్డ బెంగళూరు నుంచి వచ్చిందంట. చూడండి ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? చూడండి అభిషేకం ఎలా టచ్ చేస్తుందో చూడండి. ఉఫ్ అని ఊతాను చూడండి. అవును అభిషేకం టచ్ చేస్తుంది. చూడండి ఉఫ్ అని ఊదంగానే చూడండి అభిషేకం. బిడ్డను దేవుడు దర్శించాడు.